అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. ఒక స్త్రీ ఇంటికొస్తుంది. మేషరాశి వారి ఇంటికి వస్తుంది. వచ్చి చేసేది తెలిస్తే గజగజలాడిపోతారు. ఏం చేస్తుంది ఆ స్త్రీ? ఎటువంటి పరిస్థితుల్లోకి ఈ రోజు మిమ్మల్ని తోసేయబోతుందో అన్ని వివరాలు ఒక్కొక్కటిగా వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఒక స్త్రీ వల్ల ఈ రోజున మీ జీవితంలో కలిగే మార్పులు ఇవేనండి. ఆల్రెడీ మీకు పరిచయం ఉన్నవారా లేదా కొత్తగా పరిచయం అయ్యే స్త్రీలా అంటే మీకు వారు అత్యంత సన్నిహితులు, స్నేహితులు, ఆప్తులు కూడా. మీకు ఇష్టమైన ఒక స్త్రీ ద్వారా మీరు చేయనటువంటి తప్పులకు గాను ఈ రోజున అత్యంత బాధాకరమైన రోజుగా మొదలవుతుంది, ముగుస్తుంది. ఎందుకంటే చాలా రోజుల నుంచి కొన్ని ఆస్తి తగాదాల వల్ల కావచ్చు, ఏదైనా ఒక విషయాన్ని దాచిపెట్టడం వల్ల కావచ్చు, మీకు సంబంధించిన విషయాలు వేరే వారికి చెప్పి మిమ్మల్ని కొంచెం తక్కువ స్థితికి తీసుకెళ్లే విధంగా తక్కువగా మాట్లాడడం వల్ల కావచ్చు. ఇలాంటివి చేయడం వల్ల వారు దూరమయ్యారు. అయితే వారి వల్ల ఈ రోజున ఈ రాశి జాతకులకు బాధ అయితే వస్తుంది. వారి వల్ల ఈ రోజున గజగజ వణికిపోయేలాగా అవుతుంది. మీ జీవితంలో సకల మార్పులు కలగబోతున్నాయి. మీకు సంబంధించిన ఆస్తిపాస్తి విషయంలో కావచ్చు, ముఖ్యమైన లావాదేవీల విషయంలో కూడా కావచ్చు. వారి వల్ల కొన్ని ఆరోపణలు, కాస్తంత గొడవలు ఎక్కువగా జరగొచ్చు. వీలున్నంతసేపు కూడా చక్కగా ఈ రోజున శివారాధన చేసుకుని ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఒంటరిగా సమయం గడపండి. సాధ్యమైనంత వరకు కూడా ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోండి. ఏ నూతన కార్యక్రమం మీద ఈ రోజు మొదలు అయ్యి బయలుదేరి వెళ్లినా కూడా ఆ పని పూర్తి చేసుకుని వచ్చేయండి. ఎవరితో కూడా చర్చా గోష్ఠిలలో పాల్గొనొద్దు. అలాగే ఈ విధంగా ఒక స్త్రీ ఈ రోజున ప్రతికూలత చూపిస్తుంది. కావున ఏ స్త్రీకి ఎటువంటి విషయాలు ఈ రోజు చెప్పొద్దు. వారు ఎవరైనా కానివ్వండి, ఈ ఒక్కరోజు మౌనంగా ఉండండి. స్త్రీ విషయంలో అప్రమత్తంగా ఉంటూ మీ యొక్క రహస్యాల విషయంలో ఇంకాస్త జాగ్రత్తగా ఉండండి. మీకు వచ్చే అవకాశాల గురించి కానీ, వచ్చిన అవకాశాల గురించి కానీ, మీ గతాన్ని కానీ, మీ భవిష్యత్తు ప్రణాళికలు కానీ ఎవ్వరికీ చెప్పొద్దు. ముఖ్యంగా ఏ స్త్రీతో ఈ రోజు మాట్లాడొద్దు. నూతన స్త్రీ అయినా ఆల్రెడీ పరిచయం ఉన్న స్త్రీ కూడా కావచ్చు. సమాజంలో పరువు ప్రతిష్టలకు భంగం కలగొచ్చు. ధనపరంగా కష్టం కలగొచ్చు. అందువల్ల చాలా అప్రమత్తంగా ఉండండి. ఒంటరిగా ఉంటూ మీ యొక్క అవకాశాలు మీరే ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేయండి. వారు మీ బంధువుల్లో, స్నేహితుల్లో ఎక్కడైనా కూడా పనిచేసే చోట కూడా ఉండొచ్చు. కావున అప్రమత్తతే ధ్యేయము. ప్రతికూలమైన ఫలితాలు అనుకూలంగా మార్చుకోవడానికి నవగ్రహ ఆరాధన చేసుకోండి. అలాగే హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా కూడా మరిన్ని శుభకర, శ్రేష్టకర ఫలాలు దక్కుతాయి. అంతా మంచి జరుగుతుంది.